హాయ్ వీవర్స్, ఈరోజు వీడియో కంజు పిల్లల ప్రైస్కి సంబంధించి చేయబడింది. ఈ ప్రైజ్లు అనేవి గడిచే సమయంతో పాటు మారుతూనే ఉంటుంది. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో 1 డే చిక్ 9 రూపాయల నుంచి 10 రూపాయల దాకా సేల్ చేస్తున్నారు. మరి అతి కొద్ది మంది సెల్లర్స్ మాత్రమే 8.5 రూపాయలకి సేల్ చేస్తున్నారు. ఎనీవే, అడ్వర్టైజ్మెంట్కైనా అనుకోండి, లేదా కస్టమర్స్ని రెగ్యులర్ చేయడానికైనా అనుకోండి, ప్రజెంట్ మేము కూడా 1 డే చిక్ 8.5 రూపాయలకే సేల్ చేస్తున్నాము. ట్రాన్స్పోర్ట్ ఖర్చు లేదా కస్టమర్స్ వద్ద చేర్చే బాధ్యత ప్రస్తుతం అయితే మేము తీసుకోవడం లేదు. కనుక ట్రాన్స్పోర్ట్ బాధ్యత పూర్తిగా కస్టమర్ స్వయంగా అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ట్రాన్స్పోర్ట్కై ఉపయోగించే ప్లాస్టిక్ ట్రేస్ గాలి వచ్చిపోయే మెష్ టైప్ ఆకారంలో ఈ విధంగా ఉంటాయి. ఒక ప్లాస్టిక్ ట్రే 100 చిక్స్ పట్టే కెపాసిటీ కలిగి ఉంటుంది. 2 వీలర్లో అయితే 10 నుంచి 15 ట్రేలు అంటే 1000 నుంచి 1500 చిక్స్ తక్కువ ఖర్చులో ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇక ప్రస్తుతం నేను ప్రకటించిన 1 డే చిక్ ప్రైస్ 8.5 రూపాయలు అనేది ప్రజెంట్ కొన్ని నెలలకు మాత్రమే. మరి కొన్ని నెలల తర్వాత మెయింటెనెన్స్ ఖర్చుని బట్టి ధరలు ఎక్కువ లేదా తక్కువ ఏదైనా కావచ్చు. వస్తువు ఏదైనా కానీ 99% ధరలు ఇంక్రీజ్ అవ్వడమే తప్ప డిస్క్రీజ్ అయ్యేది ఉండదని మనందరికీ తెలిసిందే. కాబట్టి ప్రైస్ డిస్క్రీజ్ అవుతుంది అన్న హోప్ కేవలం 1% మాత్రమే. ప్రజెంట్ అయితే మేము ఇతరులకు కూడా చిక్ సప్లై చేయగల కెపాసిటీ సంపాదించాం. కానీ 4 నెలల క్రితం వరకు కూడా మేము చిక్స్ కొనుగోలుకై చిక్ సప్లయర్స్ మీద డిపెండ్ అయి ఉండేవాళ్ళం. అసలు విషయానికొస్తే డిసెంబర్ నుంచి మొదలై 3 నెలల దాకా కంజుపిట్టల డిమాండ్ మిగతా నెలల కంటే కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే కంజుపిట్టల సీజన్ అని కూడా చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరం కంజుపిట్టల డిమాండ్ సీజన్ కల్లా మా లాంటి రెగ్యులర్ కస్టమర్స్కు వివిధ సాకులు చెప్పుకొచ్చేవాళ్ళు చిక్ సప్లయర్స్. ఒకసారేమో గుడ్లు సరిగ్గా ఎడగడం లేదు కాబట్టి ఈసారి చిక్స్ లభించవు అని, మరోసారి పేరెంట్స్ సరిగ్గా గుడ్లు పెట్టడం లేదు కాబట్టి ఓపిక పట్టాలి అని, ఇంకోసారి ఏమో పేరెంట్స్ మార్చడం జరిగింది, దానివల్ల నెల వరకు చిక్ సప్లై నిలిపేశాం అని. అది కూడా ప్రతి సంవత్సరం సీజన్ మొదలైన సమయంలోనే సాకులు చెప్పడం జరుగుతుంది. సీజన్ టైంలో కొందరు చిక్ సప్లై నిలిపేసి స్వయంగా గ్రో చేసి అమ్మే ఉద్దేశంలో ఉంటారు. మరి కొందరు ఎవరు ఎక్కువ రేట్ ఇస్తే వాళ్లకు సప్లై చేయాలి అని నిర్ణయించుకుంటారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే రెగ్యులర్ కస్టమర్స్కు చీట్ చేయడం లాంటిదే. రెగ్యులర్ కస్టమర్స్ వాళ్ళంతట వాళ్ళు ధరలు పెంచుకునే తప్పు చెయ్యాలనుకోరు. మరి చిక్ సప్లయర్స్ సీజన్ టైంలో ₹1 పెంచి అమ్మదలుచుకున్నాం అని రెగ్యులర్ కస్టమర్స్కు ఓపెన్గా చెప్పి తీసుకోవడం మానేసి లాభాల కోసం రెగ్యులర్ కస్టమర్స్ని పక్కన పెట్టి ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటారు. ఇక కస్టమర్స్ చేసే మోసాలు కూడా ఉన్నాయి. ఇక రాబోయే వీడియోస్లో వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తా. ఎనీవే, ఏం జరిగినా మంచికే. ఎందుకంటే ఒకవేళ చిక్ సప్లయర్స్ అలా ప్రవర్తించకుండా ఉండి ఉంటే మేము హ్యాచింగ్ మిషన్ ఫిట్ చేసే ఉద్దేశం పోస్ట్పోన్ చేసుకుంటూ ఇంకా కొన్ని సంవత్సరాలు అలాగే సాగించేవాళ్ళం. ఇంకా చెప్పాలంటే ప్రతి సీజన్కి సంపాదించే అవకాశం ఉండి కూడా ఎవ్రీ టైం ఆశ వదులుకునే పరిస్థితి అనుభవించాం. దీనివల్ల మేము రియలైజ్ అయిన విషయం ఏమిటంటే ఎక్కువ లాభాలకి ఆశించి కస్టమర్స్ను ఇబ్బంది పాలు చేయకూడదని, రెగ్యులర్ కస్టమర్స్ తర్వాతే ఇతరులకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని, డిమాండ్ని బట్టి ₹1 పెంచి అమ్మదలుచుకునే ఉద్దేశం ఉంటే రెగ్యులర్ కస్టమర్స్తో ఓపెన్గా మాట్లాడి సెటిల్ చేసుకోవాలని, కస్టమర్స్కు ఎదురయ్యే అనేక రకాల ప్రాబ్లమ్స్ను ఆల్రెడీ ఫేస్ చేశాం కాబట్టి ఇక ముందు కస్టమర్స్ ప్లేస్లో ఉండి వాళ్ళ ఇబ్బందులను గమనించాల్సిన అవసరం కూడా లేకుండానే స్వయంగా అనుభవించడం మరియు డెప్త్గా తెలుసుకోవడం కూడా జరిగింది. అనుభవం అనే మాట మేమందరం చాలా ఈజీగా వాడేస్తాము, కానీ అనుభవం అనేది కూర్చున్న వాళ్ళకి కూర్చున్న చోట అయితే లభించదు. ప్రాబ్లమ్స్ను ఫేస్ చేసి దానికి తగ్గ మూల్యం చెల్లిస్తే తప్ప అనుభవం అనే దానికి అసలైన అర్థం తెలుసుకోలేం. లాభాలు పొందటానికే ఎవ్వరైనా బిజినెస్ చేయాలి అనుకునేది. కానీ వ్యక్తి యొక్క దురాశ టెంపరరీ బేస్ మీద హై లెవెల్ లాభాలు కలిగించవచ్చు.
బట్ ఆ దురాశ వల్ల బిజినెస్ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి దిగజారుతుందో అర్థం చేసుకునే లోపల సిచ్యువేషన్ కంట్రోల్లో ఉండకపోవచ్చు. ఈ 7 సంవత్సరాల నుంచి ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశామో ప్రతిదీ మాకు ఉపయోగపడింది. కంజు పిల్లలకై సప్లయర్స్ మీద డిపెండ్ అవ్వడం కూడా మంచిదయింది. ఎందుకంటే బిజినెస్ అర్థం చేసుకోవడానికి, పనితీరుని సరిదిద్దుకోవడానికి కావాల్సిన సమయం లభించింది. ఒకవేళ గ్రోత్కి వచ్చిన కంజులు అమ్మలేని సిచ్యువేషన్ వస్తే వారానికి ఓ బ్యాచ్ పిల్లలు కాకుండా నెలకు 2 బ్యాచ్లు మెయింటైన్ చేసుకునే సదుపాయం లభించింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పదం చదవగలిగేది లేదా రాయగలిగేది అక్షరాలు తెలిసినప్పుడే. అలాగే ఒక వాక్యం రాయాలన్నా కొన్ని పదాలు సరైన పద్ధతిలో జోడించాల్సి ఉంటుంది. అలాగే ఏ బిజినెస్ అయినా కానీ మొదలుపెట్టే ముందు మరియు తర్వాత కొన్ని విషయాలపై సరైన అవగాహన, పాటించాల్సిన పద్ధతుల గురించి నియమాలు తెలిసి ఉండాలి. అక్షరాలు, పదాలు, వాక్యాలు కాకుండా నేరుగా పాఠం నేర్చుకుంటాము అంటే ఇతరులకు గుణపాఠం అయిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ హ్యాచింగ్ మిషన్ ఫస్ట్ ఓనర్ లాగా ఈయన దగ్గర ఇన్వెస్ట్ చేసేకై చాలా అమౌంట్ ఉనింది. ఏదైనా బెస్ట్ చెయ్యాలన్న సంకల్పం కూడా ఉనింది. యూట్యూబ్లో లాభాల గురించి మాత్రమే చెప్పిన వీడియోస్కి ప్రభావితమై వితౌట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ మొదటి నుంచి మొదలు పెట్టకుండా తోచినట్టు హై లెవెల్లో బిజినెస్ ఆరంభించి ముగించడం కూడా జరిగిపోయింది. ఇప్పుడు మనలాంటి వారికి ఒక లెసన్గా చెప్పుకోవడానికి ఉపయోగపడింది ఆయన కథ. వ్యాపారం యొక్క పునాది వస్తువు అమ్మే వ్యక్తి విశ్వాసం మరియు కొనుగోలు చేసే వ్యక్తి నమ్మకం మీద నిర్మించబడుతుంది. పునాది మీద నిలబెట్టిన గోడలు మరియు పైకప్పు లాభాలు మరియు గుర్తింపు లాంటివి. ఒకవేళ పునాది కదిలిపోతే గోడలు మరియు పైకప్పు కూలిపోవడంలో చాలా సమయం పట్టదు. అందుకని టెంపరరీ బేస్ మీద హై లెవెల్ సంపాదనను ఆశించడం కన్నా లాంగ్ టైం వరకు కంటిన్యూస్గా పొందగలిగే సరైన సంపాదన మీద తృప్తి చెందడం ఉత్తమం. లాభాలు లేని బిజినెస్లో సాటిస్ఫాక్షన్ లభించదు. అలాగని దురాశ ఉన్న చోటు కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. బెనిఫిట్స్తో పాటు ఎథిక్స్ను బ్యాలెన్స్ చేయగలగాలి. Okay viewers, thanks for watching this video. Have a nice day and bye.